వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణిదే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి గంగమ్మ దిగి వచ్చే చినుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం గుడిలేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి పట్టులో తీపిని నీ కోసం ఉయ్యాల పాటల్లో కలపోసాం ఆ పాటలిట్టు నీవు ఊరేగరావే పల్లెటూర్లలో మినుగురు పురుగుల్లో వెలుగుల్ని నీ కోసం దారుల్లో దివిటిగా రాజేశాం ఆటాడు నమ్మ నీతో ఆడబిడ్డలు అడవి నెమలులై తల మీద అగ్నిపులో నీ తను కాభరణము తెలంగాణలో పుడితివో నువ్వు 8వ వర్ణము ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోరేటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి జనమ్మ ఏదో సాగనంపుతుంది ఊరు జనమ్మ
జంటగూడి మురిసేటి బతుకమ్మ పండుగ వచ్చిందే ఊరంతా జాతర గౌరమ్మ రూపమై వెలిసిందే కాపాడే తల్లిగా కురిసి భూమి తల్లి దడిసి పుడమి పూదోటలాగా మారనే అన్నదమ్ములురికి చెట్టు గుట్ట తిరిగి పూలన్నీ ఏరి తీసుకొచ్చనే రాగి గిన్నెలోన బతుకమ్మను వేర్చుకొని తల్లి గౌరమ్మకు దీపాల హారతిచ్చి సెల్లెనెత్తికెత్తిపోత ఉంది చెరువు గట్టు బతుకమ్మ పండుగ వచ్చిందే ఊరంతా జాతర గౌరమ్మ రూపమై వెలిసిందే కాపాడే తల్లిగా రేలారే 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 రే రేలారే రేలారే రే రేలారే 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 రే రేలారే రేలారే గొప్పియల్లో గొప్పియల్లో బంగారు మాయమ్మ బతుకమ్మ తల్లికి మేడం బతుకమ్మ అంటే ఏంటి మేడం? నాన్న బతుకమ్మ అన్నది బతుకమ్మ అంటే లైఫ్ లైఫ్ అంటే మన ప్రాణం. సో ఈ ఫెస్టివల్ ఏంటి అంటే మనం సెలబ్రేట్ చేసుకుంటుంది మన అందరూ కలిసికట్టుగా సుఖంగా ఉండాలి అన్నది ఒక ఫెస్టివల్. ఎప్పటి నుంచో మనకి ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంది. అదే దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనం లోకలీ అక్కడ దొరికే ఉండే పువ్వులతోనే మనం ఇది సెలబ్రేట్ పెట్టుకుంటాం. వర్షాకాలం ఎండ్ అయింది, వర్షాకాలం ఎండ్ అయిన తర్వాత జనరల్ గా పువ్వులు కానీ చెట్లు కానీ గ్రీనరీ కానీ బాగా కనిపిస్తుంది మనకి. సో ఆ పువ్వులు అక్కడ దొరికే పువ్వులతోని అమ్మవారికి ప్రతిష్టాపన చేసుకొని మనం ఏం చేస్తున్నాం, మన లైఫ్ అంటే వి యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం సెలబ్రేట్ నేచర్ సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఈ ఎంత యూనిక్ ఫెస్టివల్ అంటే మనం బతుకమ్మ ఇలాంటి ఫెస్టివల్ ఏదైతే నేచర్ కి మనం పూజిస్తున్నాం. ఒకవేళ చెప్పాలి అంటే ఇక్కడ తెచ్చుకున్న పువ్వులన్నీ మనం మన ఇంటి పక్కన ఉండే పువ్వులే, ఎక్కడెక్కడ పక్కన, దీనికి స్పెషల్ గా మనం ఎక్కడి నుంచో తెప్పించుకోవట్లేదు. కాబట్టి ఈ ఫెస్టివల్ అన్న ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మనం బయోడైవర్సిటీకి మనం రక్షించుకుంటూ సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నాం. సో ఇలా ఈ యొక్క యూనిక్ ఫెస్టివల్ ఫ్లవర్ ఫెస్టివల్ మన ఇండియాలో నాకు తెలిసి అయితే మాత్రం వెరీ ఫ్యూ ప్లేసెస్ లో ఉన్నాయి. దాంట్లో మనం తెలంగాణలో పెద్ద ఎత్తున చేసుకున్నాం. 9 రోజులు 9 వేస్ లో అమ్మవారిని అలంకరించుకుంటూ మనం ఏం చేస్తున్నాం అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం మెయిన్ గా మనం చూస్తుంది ఏంటి అంటే మనకి నేచర్ కి మనం పూజిస్తున్నాము, నేచర్ మళ్ళీ మనకు తిరిగి మనకు ప్రసాదించాలి అన్న ఒక మనకు దేవుడు మనకు కాపాడాలి అన్న ఆలోచనతోనే మనం ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? మన సంతోషం దేనికోసం సంతోషం ఏంటంటే నేచర్ మనకి ఇస్తుంది. సో వీఆర్ అగైన్ మనం వర్షిప్ చేస్తున్నాం నేచర్. సో ఈ ఫెస్టివల్ ఏంటి అంటే బేసిక్ గా నేచర్ లో ఉండే లోకలీ అవైలబుల్ గా ఉండే వాటితో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇవన్నీ మనకి దగ్గరలో ఉండే పువ్వులే కదా. కింద మనం ఇది ఎలా పెట్టుకుంటున్నాం, ఇది ఎలా మనం చేసుకుంటున్నాం అంటే ఈచ్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అంతా లైన్ మీద పెట్టుకుంటూ తీసుకొని వచ్చి లోపల ఒక పొట్ట అంటాం, మనం పొట్ట పెట్టుకుంటూ పువ్వులు ఒకటి లేయర్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. దీనివల్ల మనకేంటి అంటే లుక్ ఎట్ ద కలర్స్, మనం వీఆర్ నాట్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద కలర్స్ ఇన్ ద నేచర్ బట్ ఆల్సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ దట్ ఆర్ లైఫ్, మన లైఫ్ కూడా ఎంత కలర్ఫుల్ గా ఉండాలి అన్న ఆలోచనతో మనం సెలబ్రేట్ చేస్తాం. ప్రకృతిని దైవంగా పూజించే పండుగ బతుకమ్మ, బతుకుని ఇచ్చే పండుగ అని అంటారు. వర్షాకాలంలో చెరువులు బావులు అన్ని నిండి ఉంటాయి. అప్పుడు మనకి చెట్ల నిండా పువ్వులు కూడా ఉంటాయి. పువ్వులతోటి పూజించే పండుగ బతుకమ్మ, పువ్వులనే దైవంగా భావించే పండుగ బ్రతుకమ్మ. ఆడవాళ్ళందరూ కలిసి రకరకాల పువ్వులను తెచ్చి బతుకమ్మ పేర్చుకొని సాయంత్రం కాగానే అందరూ కలిసి ఆడవాళ్ళు ఆట పాటతో ఉంటది. బతుకమ్మ ఆటలు లయబద్ధంగా పాటలు పాడుతూ స్త్రీలు వాళ్ళ జీవితానికి పనికొచ్చే ప్రతి విషయాన్ని కూడా పాటలో చేర్చి
లయబద్ధంగా వంగి చప్పట్లు వేస్తూ ఆడుతూ పాడుతూ ఉంటారు. ఈ బతుకమ్మ పండుగ అనగానే ప్రతి స్త్రీ తన తల్లిగారింటి వైపే చూస్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ చిన్ననాటి స్నేహితులను, బంధువులను, మిత్రులను అందరినీ కలిసి వాళ్ళందరితో కలిసి ఎంతో సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటారు. అంతేకాక తంగడి పూలల్లో, గునుగు పూలల్లో ఉండే పువ్వుల్లో గాని, ఆకుల్లో గాని ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి. వాటిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల, బతుకమ్మని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ ఆకులు, ఆ పువ్వులు అన్ని ఔషధ గుణాలన్నీ నీటిలో కలిసి నీటి శుద్ధి కూడా జరుగుతుంది. దీనివల్ల ప్రకృతికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ప్రకృతికి ఎంతో అవకాశం మంచి జరిపే పండుగ కాబట్టి బతుకమ్మని తెలంగాణలో ఎక్కువగా, ముఖ్యంగా తెలంగాణలో చాలా గొప్పగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు స్త్రీలందరూ. మన దేశంలో మనం ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత ఇస్తాము అంటే రంగురంగుల ఫ్లవర్స్. అలాగే మన భారతదేశంలో మనమంతా కూడా ఒకటే అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం. బతుకమ్మ అంటే బ్రతుకునిచ్చే పండగ మనకి. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు అమ్మవారికి పూజ చేస్తూ మనం నవరాత్రులు రోజు ఒక బతుకమ్మ లాగా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి ఎక్కడా కూడా లేదు. ఈ పండుగ మన దేశంలోనే చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.